ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం అవడానికి 2 వారాల సమయం కూడా లేదు. ఇప్పటికే అన్ని జట్లు తుది జట్లను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. రోహిత్ స్థానంలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు తమ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ముంబై జట్టు ఫ్యాన్స్ కు రోహిత్ శర్మ మరో షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫస్ట్ హాఫ్ కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్టులో రోహిత్ వెన్నునొప్పి బారిన పడ్డాడు. ఈ కారణంగానే 5వ టెస్టు 3వ రోజు రోహిత్ ఫీల్డింగ్ కు సైతం రాలేదు. హిట్ మ్యాన్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో 3 నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ గా ఉండాలని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ సెకండ్ హాఫ్ కు రోహిత్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి రోహిత్ లేని ముంబై జట్టు ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.